హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి సింబల్స్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్గా. సో ఈ సింబల్స్ అనేటివి మనము ఎక్కడైనా కానీ మన ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకి కంపల్సరీ ఒక అవగాహనకు అయితే ఉండాలండి. ఎందుకంటే ఎక్కడ ఏ డయాగ్రామ్ చూసినా కూడా ఓన్లీ సింబల్స్ మాత్రమే ఉంటాయి అనమాట. డీటెయిల్గా అక్కడ నేమ్స్ అయితే ఏం రాసి ఉండరు. సో మనం ఆ డ్రాయింగ్ని అండర్స్టాండ్ చేసుకోవాలనుకున్న తర్వాత ఆ సర్క్యూట్లను మనం ఒక అవగాహన చేసుకోవాలనుకున్న కంపల్సరీ మనకి సింబల్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ సింబల్స్ అయితే కనుక మీకు కొన్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ మనం ఫస్ట్ సింబల్ చూస్తే కనుక ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అమ్మీటర్ అంటారు. సో ఈ అమ్మీటర్ ఎందుకంటే మనకి కరెంట్ని మెజర్ చేయడానికి. సో మనకి సింబల్ వచ్చేసి ఐ అంటారు, కరెంట్ను ఐ అంటారు. తర్వాత లెటర్ వచ్చేసి ఏ, మనం కరెంట్ని మెజర్ చేసేది ఐ అంటారు. మనకి యూనిట్స్ వస్తే కనుక యామ్స్ అంటారు అనమాట. సో ఫస్ట్ది అయితే ఇది అనమాట. ఇది వచ్చేసి మనకి అమ్మీటర్ని కరెంట్ని మెజర్ చేయడానికి మనము ఈ యొక్క సింబల్ అయితే. సో అమ్మీటర్ కనెక్టెడ్ టు ఆల్వేస్ సిరీస్ లైన్కి సర్క్యూట్లో మనము సిరీస్లో కనెక్ట్ చేస్తామండి అమ్మీటర్ను. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్ వచ్చేసి మనము వోల్టేజ్ మెజర్ చేయడానికి అయితే యూజ్ చేస్తామన్నమాట. ఈ వోల్ట్ మీటర్ను సో ఇది వచ్చేసి మనకి ఇలా డ్రా చేశారు, ఇది వచ్చేసి ఇలా డ్రా చేశారు. సో దాని మీనింగ్ ఏంటంటే అమ్మీటర్ని మనం ఆల్వేస్ కనెక్టెడ్ టు సిరీస్, వోల్ట్ మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ప్యారలల్. సో ఇలా ఉంటే కనుక సర్క్యూట్ మనం ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నాం. సో దానివల్ల నేను ఇలా స్ట్రైట్గా గీసాను అనమాట. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అమ్మీటర్ని వచ్చేసి మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాము, వోల్ట్ మీటర్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం అనమాట. వోల్ట్ మీటర్ అనేది మనకి వోల్టేజ్ మెజర్ చేస్తాం అనమాట. సో అమ్మీటర్కి మనకి యామ్స్ యూనిట్స్ అంటారు, వోల్ట్ మీటర్కి వోల్టేజ్ యూనిట్స్ అంటారు. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎర్త్ పాయింట్ అంటారు అనమాట. సో మనము ఏ ఎక్విప్మెంట్ తీసుకున్నా కూడా కంపల్సరీ ఎర్త్ పిన్ అయితే ఉంటుందన్నమాట. ఎర్త్ అయితే కనెక్ట్ చేయవలసి అనమాట. ఆ ఎక్విప్మెంట్ ప్రొటెక్ట్ చేయాలంటే కనుక మనకి లీకేజ్ కరెక్ట్స్ కానీ లేదా ఎప్పుడన్నా ఫేస్ ఫాల్ట్ వచ్చినా, న్యూట్రల్ ఫాల్ట్ వచ్చినా మనకి సడన్గా మనకు ట్రిప్ అవ్వాలి కనుక కంపల్సరీ ఎర్త్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఇన్ కేస్ మనము ఆ ఎక్విప్మెంట్ని మనము బాడీ టచ్ చేసినా కూడా మనకు సేఫ్గా ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు ఎర్త్ వల్ల యూజ్ అయితే అది ఫ్రెండ్స్. దీని యొక్క సింబల్ వచ్చేసి ఇది అనమాట. ఎర్త్ అనేది మనము ఇండస్ట్రీలలో యూజ్ చేస్తాము. తర్వాత ఎక్కడ చూసినా కూడా మనము ఎర్త్ పాయింట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఈ మూడు కంపల్సరీ ఉంటాయన్నమాట. ఎర్త్ ఉంటే కనుక మనకి సేఫ్లీ ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట ఆ ఎక్విప్మెంట్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కెపాసిటర్ సింబల్ అంటారు అనమాట. ఇది వచ్చేసి కెపాసిటర్ సింబల్. ఇది వచ్చేసి ఇంకోటి ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి సెల్ అంటారు. సో పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. సో ఒకసారి గుర్తుంచుకోండి, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. ఇంకోటి కూడా ఉంది, అది మీకు చూపిస్తానండి. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి బ్యాటరీ సింబల్ అంటారు అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్, నెగిటివ్. సో ఈ రెండు సెల్స్ అనేటివి మనకి కనెక్ట్ చేయబడ్డాయి అనమాట. సో దీన్ని మనము బ్యాటరీ సింబల్ అంటారు అనమాట. బ్యాటరీ మెజర్ చేయడానికి అయితే కనుక మనము ఈ సింబల్ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇన్ కేస్ సెల్ సింబల్ మెజర్ చేయాలంటే ఈ సింబల్ అయితే మనము యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏసీ సింబల్ అంటారు అనమాట. ఇలా ఉందంటే కనుక కంపల్సరీ అది ఏసీ సప్లై అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉందంటే కనుక డీసీ సప్లై అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి డీసీ సప్లై అంటారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ సప్లై అంటారు, డీసీ వోల్టేజ్ సింబల్ అంటారు. ఇది వచ్చేసి ఏసీ సప్లై అంటారు. ఇక్కడ కొన్ని పిఎన్ఈ అని ఉంటాయి కదా, ఇది వచ్చేసి ఫేజ్ అంటారు, నెక్స్ట్ న్యూట్రల్ అంటారు, తర్వాత ఎర్త్ అంటారు అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి 3 ఫేజ్ సప్లై అంటే కనుక RYB. సో రెడ్ ఫేజ్, ఎల్లో ఫేజ్, బ్లూ ఫేజ్ అంటారు. ఇక్కడ ఇంకో సింబల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి సర్క్యూట్ బ్రేకర్ సింబల్ అనమాట. సో ఒక సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి మనము సర్క్యూట్ బ్రేకర్ని అయితే వాడతాం అనమాట. సో ఇది వచ్చేసి సర్క్యూట్ బ్రేకర్స్ అనేటివి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అది ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే సింబల్స్ వరకు చూద్దాం అనమాట. ఇది వచ్చేసి సర్క్యూట్ బ్రేకర్ సింబల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్యూజ్ సింబల్ అంటారు. సో ఈ ఫ్యూజ్ అనేది ఆల్వేస్ కనెక్టెడ్ టు ఫేస్, అది కూడా సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట. సో న్యూట్రల్లో మనము ఎప్పటికీ ఫ్యూజ్ అనేది కనెక్ట్ చేయకూడదు. న్యూట్రల్లో లింక్ ఉంటుంది కానీ ఫ్యూజ్ ఉండదు. సో ఇది మాత్రం కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఫ్యూజ్ ఎక్కడ కనెక్ట్ చేస్తారు, స్విచ్ ఎక్కడ కనెక్ట్ చేస్తారు. ఫ్యూజ్ అనేది మనకి ఫేస్లో కనెక్ట్ చేస్తాము, స్విచ్ కూడా మనం ఫేస్లోనే కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్యూజ్ సింబల్. సో ఇలా లూజ్గా ఉంటుంది అనమాట ఫ్యూజ్ సింబల్. ఎప్పుడైతే కనుక మనకి ఇలా కరువు షేప్ ఉందంటే కనుక ఎక్కడైతే మనకి ఓవర్ హీట్ అయినప్పుడు అక్కడ కండక్టర్ అనేది హీట్ ఎక్కుతుంది అనమాట. ఎక్కడైతే కనుక మనకి లూజ్ కనెక్ట్ ఉందో అక్కడ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఇలా చూపిస్తారు అనమాట యొక్క ఫ్యూజ్ సింబల్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్విచ్ సింబల్ అండి. ఇది వచ్చేసి సింగిల్
పోల్ స్విచ్ అంటారనమాట. ఇది వచ్చేసి స్విచ్ సింబల్ అనమాట. ఈ స్విచ్ని కూడా మనం ఆల్వేస్ కనెక్టెడ్ టు ఫేజ్ అనమాట. సో ఫేజ్లో కనెక్ట్ చేస్తేనే మనకు అప్పుడు అనేది సర్క్యూట్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇది వచ్చేసి మనకి బజ్జర్ అంటారు అనమాట. సో మనకి ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్ అయినప్పుడు, ఆయిల్ హీట్ అయినప్పుడు మనకి అలారమ్స్ వస్తూ ఉంటాయి అనమాట, హూటర్ నుంచి కానీ బజ్జర్ నుంచి కానీ. సో అలాంటివి మనం మెజర్ చేయడానికి ఏంటంటే ఇక బజ్జర్ సింబల్ అయితే మనము యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బజ్జర్, హూటర్ అంటారు. ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్ సింబల్ అంటారనమాట. రెసిస్టెన్స్ అనమాట. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ఓన్లీ సింబల్స్ గురించి చూస్తాము. సో రెసిస్టెన్స్ను మనము దాని యొక్క యూనిట్స్ వచ్చేసి మనం ఓమ్స్ అంటారు. దీని యొక్క సింబల్ అనమాట ఇది అనమాట. రెసిస్టెన్స్ ఆర్తో సూచిస్తాము, యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అంటాము. తర్వాత ఇది వచ్చేసి ఇండక్టెన్స్ అనమాట. ఇండక్టెన్స్ యొక్క లెటర్ వచ్చేసి ఎల్ అంటారు. సో అదనమాట. దాని యొక్క యూనిట్స్ వచ్చేసి మనం హెన్రీ అంటారనమాట. సో హెన్రీ. సో సింబల్ అయితే ఇది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాటరీ సింబల్ అంటారు. సో ఇది వచ్చేసి బ్యాటరీ సింబల్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ట్రాన్స్ఫార్మర్ సింబల్ అంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ టర్న్స్, సెకండరీ టర్న్స్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ప్రైమరీ టర్న్స్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ సెకండరీ టర్న్స్ చూస్తే ఇంకా 1, 2, 3 ఉన్నాయన్నమాట. సో నేను ఎందుకు పెట్టానంటే కనుక ఇది వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్, స్టెప్ అప్ అంటే కనుక మనకి సెకండరీ సైడ్ టర్న్స్ అనేటివి ఎక్కువ ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్ దీని మీనింగ్ అయితే ఇలా పెట్టడానికి కారణము. అలా కాకుండా ప్రైమరీ సెకండరీ ఈక్వల్గా ఉంటాయంటే దానికి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ప్రైమరీ టర్న్స్, సెకండరీ టర్న్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ప్రైమరీ టర్న్స్ తక్కువ అండి, సెకండరీ టర్న్స్ ఎక్కువ అంటే కనుక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ప్రైమరీ టర్న్స్ ఎక్కువ అండి, సెకండరీ టర్న్స్ తక్కువ అంటే కనుక దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ఇదైతే కనుక నేను స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్తున్నాను అనమాట. సో ఎందుకంటే సెకండరీ టర్న్స్ తక్కువ ఉండే అనమాట. టర్న్స్ అంటే ఏంటంటే ఇక్కడ చుట్టాలు అనమాట, ఈ వైండింగ్ చుట్టే దాన్ని టర్న్స్ అంటారు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ సింబల్ అయితే ఇదే అనమాట. ఇక్కడ మీకు లైట్ సింబల్ అంటారు అనమాట. సో మనకి రెడ్ ఫేస్, వైట్ ఫేస్, ఎల్లో ఫేస్ మనకి ఆన్ అయినట్టుగా, తర్వాత ఆఫ్ అయినట్టుగా మనకి ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవి ఆన్ ఆఫ్ చూపిస్తాయి అనమాట, ఈ ఇండికేటర్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ యొక్క సింబల్స్ గురించి అయితే ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.